విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. దీనికి లాస్ట్ డేట్ 18th మే వరకు ఉంది. ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. ఇంటర్మీడియట్ 12th పాస్ అయిన వారికి అప్లై చేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి. జాబ్స్ అయితే అప్లై చేయండి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. జీతం అయితే 40,000 స్టార్టింగ్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ ఇంటర్ లేదా 12th పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ వీడియోలోని మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఎలా అప్లై చేయాలో క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇక్కడ నోటిఫికేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించిన సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి ఈ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. మన సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ అయితే పొందవచ్చు. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులే కాకుండా మనకి వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్ ఏమి అయితే ఉంటాయో అన్ని జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంటర్మీడియట్ 12th అయిన వారికి అప్లై చేసుకునే విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ముందుగా మనకు ఎలిజిబుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అంటే ఏజ్, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎంత శాలరీ పే చేస్తారు, అన్నీ కూడా చూద్దాము. సో మనకి ఇక్కడ ఈ జాబ్ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ అలాగే సీనియర్ అసిస్టెంట్ ఈ 2 రకాల జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ సీనియర్ సెకండరీ అంటే 10+2 ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఏ గ్రూప్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, సిఎస్సి, హెచ్ఈసి ఏ గ్రూప్ అయినా సరిపోతుంది. ఇంటర్ పాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. టైపింగ్ స్కిల్స్ స్పీడ్ 35 words per minute అనమాట. స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్కి సంబంధించిన వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్ షీట్, కంప్యూటర్కి సంబంధించిన బేసిక్గా ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎస్ ఎక్సెల్ కానీ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. స్టెనోగ్రఫీ స్కిల్స్ అయినట్లయితే యాడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే మినిమం 18 to 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ఛాన్స్ కల్పించారు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి అయితే 33 years వరకు సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి కూడా ఇక్కడ ఛాన్స్ అయితే ఉంది. ఈ పోస్టులు కూడా సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ ఎలిజిబిలిటీ ఇంటర్ పాస్ అయితే చాలు. ఎవరైతే రిక్వైర్మెంట్కి అప్లికేషన్ పెడతారో అప్లికేషన్ పెట్టున్నటువంటి క్యాండిడేట్స్లో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వారికి రిటర్న్ ఎగ్జామ్ అయితే పెడతారు. రిక్వైర్మెంట్కి ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఎలా ఉంటుంది అంటే NITS ఉంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి చూసినటువంటి వాటిలో ఇదే సిలబస్ ఉంటుంది. రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇదే సిలబస్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్క్స్ అయితే కూడా ఉంటాయన్నమాట. 4 బిట్స్కి 1 మార్క్స్ అయితే తీసేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది ఎగ్జామ్ అయితే. కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అవి అఫీషియల్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయితే కంపల్సరీ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అయితే ఉండదు. స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది అఫీషియల్ వెబ్సైట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. ఇక్కడ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు, చెక్ చేయండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అయ్యింది. పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చదివిన తర్వాత అప్లై చేయండి. స్టార్ట్ అప్లై లాగిన్ క్లిక్ చేయండి. తర్వాత సైన్ అప్ ఆన్ క్లిక్ చేయండి. అకౌంట్ క్రియేట్ చేయండి. మళ్ళీ లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇలా మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ May 8th
వరకు డేట్ అయితే ఉంది. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత కూడా అప్లికేషన్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని సర్టిఫికేట్స్లు జిరాక్స్లు అన్నీ కూడా అప్లికేషన్ కాపీకి అటాచ్ చేయాలి. ఫీజు ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ May 8 అన్నమాట. ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసేసిన తర్వాత టైం ఉంటే మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే పోస్ట్ ద్వారా ఈ సర్టిఫికేట్ ఆన్లైన్ అప్లై చేసింది, నెక్స్ట్ ఈ సర్టిఫికేట్లు, తర్వాత ఫీజు స్లిప్ ఉంటుంది కదా, దాన్ని కూడా అటాచ్ చేసి మీ పోస్ట్ అయితే పంపించాలి. ఈ అడ్రస్కి అయితే పంపించాలి. ఈ అడ్రస్కి పంపించేసుకోవాలి. లాస్ట్ డేట్ ఏంటంటే 23 May అన్నమాట. అది పోస్ట్ ద్వారా పంపించాల్సింది లాస్ట్ డేట్. ఇలా అప్లై చేసుకోవాలి. ఈ పోస్ట్కి సంబంధించి చాలా తక్కువ మంది అయితే అప్లై చేస్తారు, ఎందుకంటే ఫీజు అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సో అందరూ అయితే అప్లై చేయరు. అందుకని మీరైతే అప్లై చేస్తే ఖచ్చితంగా జాబ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. SC ST వాళ్ళకైతే కనుక 750 ఉంది, మిగతా వాళ్ళకి 1500 అయితే చూపిస్తున్నారు. సో మీరు అప్లై చేయండి, ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఇక్కడ చాలా టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇష్టం ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేయండి, ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి పోస్టుల వివరాలు. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.